ఉమ్మడి విశాఖ జిల్లాలో మాధురి హత్య కలకలం రేపుతోంది. ఇన్ఫోసిస్లో ఉద్యోగులైన శేఖర్, రత్నకుమారి మధ్య కొంతకాలం ప్రేమాయణం సాగింది. అయితే పెళ్లికి నిరాకరించిన ప్రేమికుడు మాధురిని అడ్డం తొలగించుకునేందుకు విషప్రయోగం చేశాడు. వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేస్తున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఉమ్మడి విశాఖలో నర్సీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన అయితే మాత్రం ఈరోజు కలకలం రేపుతుంది. ఈ ప్రేమ జంట వ్యవహారంలో దీనిపైన ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని మనతో పాటు ఎస్ఐ మనతో చెప్పడానికి అయితే ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇది ఈ ప్రేమ వ్యవహారం అయితేనేమి, ఈరోజు దర్యాప్తు అయితేనేమి ఏ విధంగా చేపడుతున్నారు? మొదట అయితే వాళ్ళ అమ్మగారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అయితే మేము కేసు నమోదు చేశామండి. కేసు నమోదు చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేశాము. ఈ సబ్సిక్వెంట్గా ఈమె ఇప్పుడు చనిపోవడం జరిగింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఇంకా సెక్షన్స్ ఏవైతే సెక్షన్స్ వస్తాయో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ సెక్షన్స్ యాడ్ చేసి అతనిపైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి, తీసుకుంటామండి. అంటే ఈ ప్రేమ వ్యవహారం ఎన్ని సంవత్సరాలుగా జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ బంధువులు తెలియపరిచింది ప్రకారం అయితే 6 years నుంచి వాళ్ళు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేవారు. అప్పటి నుంచి కూడా ప్రేమలో ఉన్నారని తెలియపరిచారు. అంటే ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నారు? ఇన్వెస్టిగేషన్ అంటే ఇప్పుడు ఫిర్యాదు ఇస్తానండి. ఫిర్యాదు ఇస్తే దాని ప్రకారం మేము ఫర్దర్గా ఏ సెక్షన్స్ వస్తాయో కట్టి ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఏదో పోస్ట్ మార్టం తర్వాత బాడీ అప్పగిస్తాం. అతని పైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఆడపిల్లమని మగపిల్లమని మంచిగా చదువుకోవాలి, భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు అయితే ఒక రకమైన ఉద్దేశంతో పిల్లల్ని ఉన్నత చదువులు చదివించి మంచి ఉద్యోగాలు చేర్చడం జరుగుతుంది. అయితే ఇటువంటి ఘటనల పట్ల పోలీసు ఒక ఆఫీసర్గా మీరు సమాజానికి ఎటువంటి సందేశం అందిస్తారు? మేము పోలీస్ ఆఫీసర్గా అందించేది ఏంటంటే మేము ఎవ్రీ మంత్ కూడా ప్రతి కాలేజు స్కూల్స్కి కూడా వెళ్ళి వాళ్ళకి సైబర్ క్రైమ్స్ కోసము, మరి అదేవిధంగా ఈవ్ టీజింగు, తర్వాత పిల్లలు ప్రేమలో పడుతుంటారో వాటికి సంబంధించి కూడా వాళ్ళు తెలియపరుస్తాము. అలా పడకుండా ఉండాలి, మీ యొక్క తల్లిదండ్రులు ఏదైతే కష్టపడి చదివిస్తున్నారో వాళ్ళకి మంచి ప్రతిఫలం అందించే విధంగా మీరు ఉండాలి తప్ప బయట వారు మాటలు విని మీరు ఏదైనా సడన్ డెసిషన్ తీసుకోవడం వల్ల మీ యొక్క తల్లిదండ్రులు మిమ్మల్ని కోల్పోయినట్లయితే వాళ్ళు జీవితాంతం కూడా చాలా బాధపడవలసి ఉంటుంది. దయచేసి మీరు అందరూ కూడా ఎడ్యుకేటెడ్ వినండి అనేసి వాళ్ళందరూ కూడా మేము ప్రతి స్కూల్స్ కాలేజెస్లో కూడా అవేర్నెస్ క్లాసులు ఇస్తుంటామండి. అయితే ఇప్పుడు ఆ ప్రేమికుడు శేఖర్కి పైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎటువంటి చర్యలు అంటే ఇప్పుడు ఏదైతే కేసులో ఏ సెక్షన్స్ అయితే వస్తాయో దాని ప్రకారం మన ఏ సెక్షన్స్ వస్తాయో అవి 7 years అబౌవ్ సెక్షన్సా ఏవనేది ఇప్పుడు వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ ప్రకారం ఉంటుందండి. అవి ఇచ్చిన ప్రకారం మేము ఆ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటామండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ శేఖర్ మీ ఎదుపులోనే ఉన్నారా, ఇంకా అతను అరెస్టింగ్ చేయలేదా, బయటే ఉన్నారా? ప్రజెంట్ అయితే అరెస్ట్ చేయలేదండి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే రిపోర్టు సెక్షన్స్ ప్రకారం అయితే అతన్ని ఇప్పుడు అదుపులోనే తీసుకొని వెంటనే అతనిపైన చర్యలు తీసుకుంటామండి. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారో మీకు ఏమైనా సమాచారం అందిందా? లేదండి, ఇక్కడ వైజాగ్ వచ్చాం ఇప్పుడు ఇన్క్వెస్ట్ పర్పస్. ఇంకో టీమ్కి అయితే ఆల్రెడీ చెప్పడం జరిగింది, అతన్ని అదుపులోని తీసుకోమని చెప్పడం జరిగింది. తీసుకున్న తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అతన్ని రిమైండ్ చేయడం ఉంటాయండి. అయితే ఇది మనతో పాటు ఎస్ఐ అయితే మాత్రం ఈ ఒక ఘటనపై అయితే స్పందిస్తూ ఈ శేఖర్ని అయితే మాత్రం అదుపులో తీసుకుని కఠినంగా శిక్షించి చట్ట ప్రకారంగా శిక్షిస్తామని అయితే చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇటువంటి సంఘటనల పట్ల సమాజానికి అయితే మాత్రం ఒక రకమైనటువంటి సందేశం అయితే మాత్రం అందజేశారు. కెమెరామ్యాన్ అరుణ్తో రాజేష్, విశాఖ నుంచి.